అరవ శ్రీధర్ వ్యవహారంలో పవన్ కళ్యాణ్ కఠినంగానే వ్యవహరించారన్నటువంటి సంకేతం స్పష్టంగా కనబడుతోంది. మొన్న అరవ శ్రీధరు అట్లాగే ఆ పోలవరం దగ్గర ఉన్నటువంటి ఎమ్మెల్యే ఇద్దరిని కూడా పిలిచి వార్నింగ్లు ఇవ్వటం, ఆయనేమో నెల రోజుల్లో నేను సరి చేసుకుంటానని చెప్పడం, ఈయనేమో వెంటనే రాజీనామా ఇచ్చి వెళ్ళారు. ఎమ్మెల్యే పదవికి కాదు, విప్ పదవికి. ఆ రాజీనామా ఇచ్చింది పార్టీ కార్యాలయంలో, స్పీకర్కి కాదు. అంటే అది డ్రామా అనుకున్నారు అందరూ. కానీ ఆ రాజీనామా లేఖని పార్టీ ఆమోదించి పార్టీ తరపున స్పీకర్కి పంపించారు. స్పీకర్ వెంటనే ఆమోదించారు. ఆయన అరవ శ్రీధర్కి సంబంధించినటువంటి విప్పు పదవి పోయింది. అంటే అర్థం ఏంటి? పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్గానే ఉన్నారు, రెస్పాన్సిబుల్గానే ఉన్నారు. అమ్మాయి విషయంలో అతను చేసిన తప్పుడు వ్యవహారాలకి పార్టీ కఠినంగానే వ్యవహరించింది అన్నటువంటి సంకేతం. సాధారణ కొంతమంది అంటారు, మిగతాది చూసుకోవాలి కదా, కేసు పెట్టాలి కదా, అరెస్ట్ చేయాలి కదా అని. మైనారిటీ తీరిన అమ్మాయి తన ఇష్టపూర్వకంగా వేరొక అబ్బాయితో కాపురాలు చేసి ఎంజాయ్ చేసి ఆ తర్వాత నన్ను అతను అంతకుముందు బెదిరించాడు అని చెప్పేటటువంటి కేసు చెల్లుబాటు కాదు. సుప్రీంకోర్టు దాకా కూడా తీర్పులు వచ్చేసినాయి. కాబట్టి ఇద్దరూ మేజరే. అమ్మాయితో అతను వివాహేతర సంబంధం నడిపిన మాట వాస్తవం. అమ్మాయి భర్తను వదిలేసి ఇతనితో సంబంధం నడిపిన మాట వాస్తవం. ఆ తర్వాత వీళ్ళిద్దరి మధ్య విభేదాలు వచ్చాక ఈ వీడియోలని బయటపెడుతున్న మాట వాస్తవం. అది బ్లాక్మెయిలింగ్ కోసం ఇన్ని వీడియోలు తీసి పెట్టుకుందంటే ఆవిడ బ్లాక్మెయిల్ అనే జనాలు కూడా భావిస్తున్నటువంటి సందర్భం. ఆమె కోరుకున్నటువంటిది అతను ఎమ్మెల్యే పదవి కూడా పోవాలని. అది సాధ్యం కాదు. ఎందుకంటే ఎమ్మెల్యే పదవి రాజీనామా చేయమని అడగలేదు. ఎందుకంటే అమ్మాయి తప్పు కూడా ఉంది కాబట్టి. ఇప్పుడైతే రాజీనామా చేయించడం అనేటటువంటిది ఒక నైతిక బాధ్యత తీసుకున్నారు పవన్ కళ్యాణ్.